శ్రీమద్భగవద్గీత షష్ఠోధ్యాయ ఆత్మసంయమ యోగము అన్నమాట. ఆత్మ సంయమనాన్ని గూర్చి చెబుతూ ఉన్నాడు. అర్జునుడు ఒక చక్కటి ప్రశ్న అడిగాడు. ఏమిటంటే, శ్రద్ధ ఉంది, దానికి ప్రయత్నించకుండా ఉంటాడు, మనస్సు చలించి సిద్ధి పొందలేకపోయిన వాడు ఉంటాడు, వీళ్ళకే గతి పడుతుంది అని అన్నాడన్నమాట. ఎవరు? అర్జునుడు. మరి శ్రీ భగవాను వాచ పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కర్మలను ఆచరించమన్నావు కదా, శుభకర్మలు అని అర్థం చెప్తున్నాడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్, శుభకర్మలను ఆచరించేటటువంటి వానికి దుర్గతిం తాత గచ్చతి అంటే దుర్దశ అతని కలగదు. ఎక్కడ? ఇహ అముత్రచ, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతనికి నాశనం అంటూ ఏమీ ఉండదు. అంటే పుణ్యకర్మలు చేసేటటువంటి వానికి దుర్దశ అనేదే ఉండదు, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అన్నాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకా ఉషిత్వా శాశ్వతీ సమాహ. బాగా శుభకర్మలు చేసే వాళ్ళంతా కూడా పుణ్యకృతాం లోకా, ఈ పుణ్యాత్మలు మరి పొందేటటువంటి ఆ ఉత్తమ లోకాలకు పోతారన్నమాట. ఉషిత్వా శాశ్వతీ సమాహ, చాలా కాలం అక్కడ ఉండి శుచీనాం శ్రీమతాంగే అంటే పుణ్యాత్ములు పుణ్యం అయిపోయేంత వరకు స్వర్గంలో ఉంటారు, పుణ్యం అయిపోగానే మరలా వస్తారన్నమాట. అక్కడ చాలా సంవత్సరాలుండి శుచీనాం శ్రీమతాంగే, బాగా పరిశుద్ధవంతులైనటువంటి శ్రీమంతుల యొక్క ఇళ్లల్లో పుడతారు. యోగభ్రష్టోపి జాయతే అన్నమాట. అంటే యోగభ్రష్టుడు కూడా అంతే. ఈ యోగం బాగా చేసి ఎక్కడో ఒక చోట ఏదైనా ఆతంకం కలిగిపోతే అలాంటి వాడు పుణ్యలోకాలకు వెళతాడు, చాలా కాలం అక్కడ ఉంటాడు, మరలా వచ్చి పుణ్యాత్ముల యొక్క శ్రీమంతుల యొక్క ఇళ్లల్లో పుడతాడు అని భగవంతుడు చెప్తున్నాడు. అథవా యోగినామేవు కులే భవతి ధీమతాం, లేకపోతే బాగా జ్ఞానాన్ని పొందినటువంటి ఈ యోగుల ఇళ్లలో, జ్ఞానయోగుల ఇళ్లలోనైనా పుడతారు. ఏతద్ది దుర్లభతరంలోకే జన్మ ఇది దృశ్యం. మరి ఈ విధంగా ఆ జ్ఞానయోగుల యొక్క ఇళ్లలో పుట్టడం అనేది ఉంది, అది చాలా దుర్లభమైనటువంటిది అని అన్నాడు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతేచి తతోపూయ సంసిద్ధౌ కురునందన. మరి అక్కడ పుట్టిన తర్వాత పౌర్వదేహికం, పూర్వజన్మలో తాను మరి ఆ పరిపూర్ణత్వం కోసం పొందలేదు కదా అక్కడ, అందుకని మళ్ళా జన్మ ఇచ్చినాడు. అందుకని ఆ పూర్వజన్మలో తాను పొందాలనుకున్న పరిపూర్ణత్వం కోసము ఈ జన్మలో మరి ప్రయత్నిస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రీతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అంటే ఈ పూర్వజన్మ వాసన చేత ఆ యోగానికి ఆకర్షింపబడి మరలా ఇక్కడి నుంచి పూర్వజన్మ యొక్క ఆ వాసన ఉండే దానివల్ల ఈ జన్మలో పుట్టిన తర్వాత కూడా ఆ యోగానికి ఆకర్షింపబడతారు. ఆరంభంలోనే ఆ యోగ కర్మ ఫలితాలను మించి, అంటే ఆ యోగ కర్మ ఫలితాలను కొంత చేసినాడు కదా, దానికన్నా మించి గొప్ప యోగ సాధన చేయడానికి పూనుకుంటాడు. శుద్ధ బ్రహ్మాతి వర్తతే అంటున్నాడు. ప్రయత్నాతితమానస్తు యోగి సంశుద్ధ కిల్పిష. ఆ విధంగా యోగి తమ యొక్క పాపాలను పూర్తిగా పోగొట్టుకొని అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలను ఈ జన్మ పరంపరల వల్ల కలిగినటువంటి ఈ పాపపుణ్యాల యొక్క పుణ్యరహితుడై మరి ఆ పదాన్ని అంటే మోక్ష పదాన్ని పొందుతాడు. పరాంగతిం, ఆ మోక్ష పదాన్ని పొందుతాడు అని చెప్పాడన్నమాట కృష్ణ పరమాత్మ. ఇంకా చెప్తున్నాడు, తపస్విభ్యోధికో యోగి
జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. యోగి అనేవాడు అందరికంటే గొప్పవాడు. కర్మిభ్యశ్చాధికో యోగి, కర్మలు చేసేవానికంటే యోగి గొప్పవాడు. అదేవిధంగా తపస్విభ్యోధికో యోగి, తపస్సు చేసేటటువంటి వాళ్ళకంటే కూడా యోగి గొప్పవాడు. జ్ఞానిభ్యోపి మతోధికః, ఆ జ్ఞానవంతులతో కంటే కూడా యోగి గొప్పవాడు. తస్మాత్ యోగి భవార్జున, కాబట్టి ఓ అర్జున నీవు యోగివి కమ్ము అని ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడికి అన్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. మద్గతేనాంతరాత్మన, నాయందే తమ యొక్క మనస్సును నిలిపి, శ్రద్ధావాన్ భజతే యో మాం, శ్రద్ధగా నన్నే సేవించి నన్నే పొంది, సమే యుక్తతమో మత అంటున్నాడు. నాయందే మనస్సు నిలిపి అన్నమాట. అలాంటి వాడు యోగినామపి సర్వేషాం, యోగులు లేక అందరికంటే కూడా గొప్పవాడు అనేది నిస్సంశయం అంటు. చివరిలో ఏమంటున్నాడు? మరి నాయందే మనసు నిలపాలి, యోగ శాస్త్రముగా మరి శ్రద్ధతో నన్నే సేవించాలి. ఆ విధంగా నాయందే నిలిపి నన్నే సేవించేవాడు యోగ శాస్త్రాన్ని అవలంబించిన వారిని అందరిలే కంటే కూడా గొప్పవాడు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇది శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమయోగో నామ షష్ఠోధ్యాయ. హరి ఓం తత్సత్.